మాదాపూర్లో 50-60 క్లౌడ్ కిచెన్లు ఓపెన్ అయినాయి అంట. సో ఇప్పటికి ఇంకా స్కోప్ ఉంది ఆ క్లౌడ్ కిచెన్ బిజినెస్? 100% స్కోప్ ఉందండి, కానీ ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. 10 కిలోలు బిర్యానీ చేసుకుని నేను ఆన్లైన్ వచ్చాను అమ్మాలి అంటే 500 కూడా రాకపోతే నువ్వు చేసిన బిర్యానీ 5,000 ఉంటుంది, పారేస్తాను. ఈ బ్రాండ్ లాయల్టీ అన్నది యూజువల్లీ వాట్ ఈస్ యువర్ కస్టమర్ రిటెన్షన్ రేట్ ఆర్ రిపీట్ కస్టమర్ ఎంత ఉన్నారు? నాకున్న టీం ఎంత ఇదేంటంటే వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళ ఇంటి నెంబరు, వాళ్ళ ఇంట్లో ఎవరికి అప్పచెప్పాలో కూడా వీళ్ళు చెప్పగలరు. సో అట్లా బ్రాండ్ లాయల్టీ ఉంది. పోస్ట్ కోవిడ్ ఏమైందంటే ఉన్నట్టుండి అదొక ర్యాట్ రేస్ ఆఫ్ రెస్టారెంట్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వై డూ యూ థింక్ సో? గ్రూప్ అప్ అవుతున్నారు, గ్రూప్ అప్ అయ్యి రెస్టారెంట్స్ పెడతాం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు బిజినెస్ లోకి వస్తూ ఉంటారో రీజన్ ఏంటంటే ప్యాషన్ అంటారు. ప్యాషన్తో ఎప్పుడు రాకూడదండి, డబ్బులు సంపాదిద్దామనే రావాలి. ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, బట్ వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఇన్ జనరల్? నాకు తెలిసి 1-2% అండి. న్యూ జనరేషన్ రెస్టారెంటియర్స్ ఇప్పుడు బాగా స్టార్ట్ అయ్యారు బాంబేలో. మనం వడాపావ్ కానీ లేకపోతే మిస్సల్ పావ్ కానీ, బెంగళూరులో వచ్చేసరికి దొన్నె బిర్యానీ అవ్వచ్చు, బెన్నె దోశ అవ్వచ్చు, వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు. అట్లాంటివి మన దగ్గర పెరగాలి. అందుకే స్మాల్ ఫార్మాట్స్ అంటున్నారు. నువ్వు చిన్నవి చేయి, వాల్యూమ్ చేయి, రివార్డ్తో పాటు అవార్డు కూడా రావాలి మనకి. అప్పుడే కదా నీకు గ్లోబల్ రికగ్నిషన్ వచ్చేది. Hi guys, welcome to another episode on Yent Money by Tamada Media. This is Anusha. ఈ రోజు మనతో ఉన్నది సంపత్ గారు, హూ ఇస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్పైసీ వెన్యూ, అవర్ ఫేవరెట్ రెస్టారెంట్. ఎమ్మెల్యే పొట్లం అంటే చాలా మందికి ఇష్టమయ్యే ఉంటుంది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. సో ఇలాంటి లెజెండరీ డిషెస్ని, బ్రాండ్ బిల్డింగ్ని ఎలా చేశారు, అతని జర్నీ ఏంటని ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ద షో. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఆన్ ద షో. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ బై సేయింగ్ దట్ ఎమ్మెల్యే పొట్లం ఆప్రికాట్ డిలైట్కి నేను చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఫ్యాన్స్. లెట్ స్టార్ట్ ఆఫ్ బై టాకింగ్ అబౌట్ స్పైసీ వెన్యూ అన్న ఐడియా ఎట్లా స్టార్ట్ అయింది? సో 99లో మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవటం జరిగిందండి. దట్ వాజ్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మన హైదరాబాద్ టైం. అప్పుడు వీ హ్యాడ్ మన హైటెక్ సిటీ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ. సో అదే టైంలో నాన్నగారు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో కలిపి 99లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో సదర్న్ స్పైస్ అని పెట్టారు, విచ్ వాజ్ అ వెరీ హ్యూజ్ ఇన్స్టెంట్ హిట్ అనమాట ఆ రోజుల్లో. అప్పుడు నేను అదే టైంలో నా ఇంటర్ పాస్ అయిపోయి నేను ఈ హోటల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి చేద్దామని చెప్పి ఐ వాజ్ రైటింగ్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఔరంగాబాద్ తాజ్లో వచ్చింది వాళ్ళ హోటల్ మేనేజ్మెంట్లో, మణిపాల్లో ఐటీసీ వాళ్ళది ఉంది, వెల్కమ్ గ్రూప్ వాళ్ళది, దాంట్లో కూడా అడ్మిషన్ వచ్చింది. బట్ నాన్నగారు ఏంటంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి తాతగారు నాన్నగారు అదే ఫీల్డ్లో ఉండటం వలన మార్నింగ్ అంతా చదువుకున్న ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ మన రెస్టారెంట్లో చూసుకుంటే ఈ అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి ఇక్కడే నన్ను శ్రీశక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 99 నుంచి 2002 దాకా నేను చదువుకోవటం జరిగింది హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో, శక్తి కాలేజ్లో. శక్తి కాలేజ్ మన చిరెక్ స్కూలు, శక్తి గ్యాస్ వాళ్ళు ఓన్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత నేను సదర్న్ స్పైస్లో ఈవినింగ్ అప్రెంటిస్ లాగా వెళ్తూ ఉండేవాడిని. తాజ్ కృష్ణలో ఒక 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేశాను. సో అవుట్డోర్ కేటరింగ్స్కి నాన్నగారితో మా బాబాయ్తో ఇట్లా వెళ్తూ ఉండేవాడిని. సో దట్ వాజ్ ద మన ఆన్ ఇది చదువుకుంటూ అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. సో సదర్న్ స్పైస్ తర్వాత నాన్నగారు ఏంటంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్కి ఒక చిన్న పార్టీ ప్లేస్ లాగా లేదు, సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాకూడదు, సేమ్ ప్రోడక్ట్ని ఇంకొక వర్టికల్లో చేద్దామని చెప్పి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఇప్పుడు ఏదైతే స్పైసీ వెన్యూ ఉందో అక్కడ వెనకాల ఒక కేటరింగ్ కిచెన్ లాగాను ఒక పార్టీ హాల్ లాగా తయారు చేసాం. చేసి అక్కడే ఒక టేక్ అవే ఆన్ టు గో పార్సిల్స్ తీసుకోవటానికి ఒక ప్లేస్ లాగా క్రియేట్ చేసాం అనమాట. ఆ ప్లేస్లోనే స్పైసీ వెన్యూ పెడతాం జరిగింది. సో లాట్ ఆఫ్ చాలా పార్టీలు జరుగుతూ ఉండేవి, కిటీ పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ అట్లాగా. సో మనకి సదర్న్ స్పైస్ నడుస్తూ ఉండేది, సేమ్ టైం అది నడుస్తూ ఉండేది. నాన్నగారు 2001లో అది స్టార్ట్ చేయటం జరిగింది. బ్యాడ్ లక్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ రావటం వల్ల పార్ట్నర్స్ మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చి నాన్నగారు సదర్న్ స్పైస్ నుంచి క్విట్ అయిపోయారు. ఓకే. అప్పుడు స్పైసీ వెన్యూలో రోజు ఏమైంది, ఆ కిట్టి పార్టీల వలన ప్లేస్ ప్రామినెంట్ అయ్యేసరికి ఒక 50 మంది 100 మంది అట్లా రోజు వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవాళ్ళు. ప్లేస్ లేదు కూర్చొని తినడానికి, అది రెస్టారెంట్ అనుకుని వచ్చేవాళ్ళు. హైటెక్ సిటీ బూమ్ అవుతూ ఉండేవి, చాలా ఐటీ ఆఫీసెస్ అన్నీ చుట్టూతో ఉండేవి.
సో ఆ 2002 నుంచి 3 మధ్యలో ఎప్పుడో నాన్నగారు దాంట్లో క్విట్ అయిపోయారు. అప్పుడు దీన్ని స్లోగా ఫేస్ మేనర్లో ఇప్పుడు మీ స్పైసీ వెన్యూలో కూడా చూస్తే ఎక్కడికక్కడ డెవలప్మెంట్స్ దీన్ని బట్టి వచ్చినాయి అనమాట. సో అప్పుడు నాన్నగారు ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా రెస్టారెంట్ చేయటం జరిగింది. నేను నాన్నగారిని 2001లో ఈ స్పైసీ వెన్యూ పెట్టినప్పుడే నేనే చూసుకుంటూ ఉండేవాడు, నాన్నగారు అటు వెళ్తూ ఉండేవాళ్ళు. 2002-03 నుంచి రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. వెరీ ఇంట్రెస్టింగ్. సో స్పైసీ వెన్యూ గురించి నాకు ఇంకొక కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ బిఫోర్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రెసిస్ట్ ఫ్రమ్ ఆస్కింగ్. 2001 నుంచి మీరు ఎఫ్ఎన్బి బిజినెస్ ఎవల్యూషన్ చూసారు ఇప్పటి వరకు హైదరాబాద్లోనే. కాంట్రాస్టింగ్ డిఫరెన్సెస్ ఉండుంటాయి అప్పటికి. 2001లో ఫుడ్ బిజినెస్లు ఎలా నడిచేవి, ఇప్పుడు ఎలా నడిచేవి, ఎందుకంటే ఇప్పుడు వీధికి ఒక 10-15 ఉంటున్నాయి ప్రతిదీ. సో వాట్ ఈస్ మేజర్ స్టార్క్ డిఫరెన్సెస్ అంటే మీరు అప్పటికి ఇప్పటికి ఈ 3 డిఫరెన్సెస్ ఇవి కాంట్రాస్టింగ్ డిఫరెన్సెస్ అని అనిపించేవి ఏంటి? కాంట్రాస్టింగ్ డిఫరెన్సెస్ ఎప్పుడు కూడా గేమ్ అప్ ఉండటం అనేది ప్రతి రెస్టారెంట్ ఓనర్కి చేయాలని ఉంటుందండి. కానీ వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టింగ్ ఆన్ మన క్యాపెక్స్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో. సో బేసిక్గా ఏంటంటే మనం ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు మన ప్రోడక్ట్ మీద పెట్టేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఇంటీరియర్స్ మీద పెడదాం అనుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సో వీ హ్యావ్ కమ్అవుట్, మేము సదర్న్ స్పైస్ పెట్టినప్పుడు కానీ స్పైసీ వెన్యూ పెట్టినప్పుడు కానీ మంచి ప్రోడక్ట్ ఇద్దాం, గుడ్ అంబియన్స్లో ఇద్దాం అనే దీంట్లో ఉండేది. అక్కడి నుంచి మేము రియల్ ఎస్టేట్ బాటమ్ రేట్స్ చూసాం, ఈరోజు హయ్యెస్ట్ రియల్ ఎస్టేట్ చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఇవాల్వ్ అవుతున్న కొద్దీ ఈ మ్యాన్ పవర్లోనూ వీటిల్లో కూడా ఈ రియల్ ఎస్టేట్ పెరగటం వల్ల వాళ్ళకి ఆ బయట లైఫ్ స్టైల్స్ కూడా మారుతూ ఉంటాయి కదా, వాళ్ళ రెంటల్స్ కానీ వాళ్ళ పిల్లల చదువులకి వీటికి అవి కూడా పెరిగిపోయినాయి. సో ఈ 3 పాయింట్స్ మీద చూసుకుంటే అప్పటికి ఇప్పటికి వాస్ట్ చేంజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ కానీ ఓవర్ హెడ్స్ కానీ పెరగటం జరిగింది. కానీ పోస్ట్ కోవిడ్ ప్రీ కోవిడ్ మాట్లాడుకోవాలి. ప్రీ కోవిడ్ నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తాం జరిగింది. పోస్ట్ కోవిడ్ ఏమైందంటే ఉన్నట్టుండి అదొక ర్యాట్ రేస్ ఆఫ్ రెస్టారెంట్ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే వై డూ యూ థింక్ సో? అంటే మేబీ వీ నీడ్ టు హ్యావ్ అ సెకండ్ బిజినెస్ అని కొంతమంది వేరే లైన్లో నుంచి దీంట్లోకి రావటం, లేదు ఒక 2-3 రెస్టారెంట్స్ సక్సెస్ మోడల్స్ చూసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, మేబీ వాళ్ళు న్యూగా బిజినెస్లు పెడదాం అనుకునే వాళ్ళు పేరెంట్స్ బాగా ఎంకరేజ్ చేసి డబ్బులు పెట్టి వాళ్ళు ఒక 5-10 మంది పోయినా కూడా డబ్బులు ఎవరికి పెయిన్ అనిపించకుండా పోయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కలిపి కొంతమంది రెస్టారెంట్స్ పెడతాం జరుగుతుంది. ఆ మోడల్ రాగానే ఏమవుతుందో గ్రూప్ అప్ అవుతున్నారు, గ్రూప్ అప్ అయ్యి రెస్టారెంట్స్ పెడతాం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ఫీల్డ్ ఎట్లా ఉంటుందంటే లైక్ ద సినిమా ఇండస్ట్రీ వెరీ అట్రాక్టివ్. వాళ్ళకి ఏమవుతుందంటే ఒక కెఫే కానీ, ఒక నైట్ క్లబ్ కానీ, ఒక ఆంధ్ర రెస్టారెంట్ కానీ, ఒక ఏషియన్ రెస్టారెంట్ కానీ పెట్టాలనే ఫీల్ ఒక 4-5 కూర్చున్నప్పుడు ఫుడ్ గురించి డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. లెట్స్ డూ ఇట్ అని చెప్పి ఎవరో ఇనిషియేటివ్ తీసుకుంటారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చూసి పెట్టే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అట్లాగా ఇవాల్వ్ అవుతా వెళ్తున్నది. బట్ అట్లాగా పెట్టుకుంటా వెళ్ళటం అనేది వెరీ గుడ్ ఇదండి. కాకపోతే మనం చూడాల్సింది ఏంటంటే మొనాటనస్గా ఒకే ఫార్మాట్ని స్టాంప్ కొట్టినట్టు అన్ని చోట్ల కొట్టుకుంటూ వెళ్ళకుండా డిఫరెంట్ ఫార్మాట్స్లో, ఇప్పుడు మనం ఢిల్లీ, బాంబే, మన బెంగళూరు లాంటి ప్లేసెస్లో స్మాలర్ ఫార్మాట్స్లో కొత్త రెస్టారెంట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా హైదరాబాద్లో కూడా ఇప్పుడిప్పుడే కొన్ని 15 సీటర్ రెస్టారెంట్స్ కూడా వస్తున్నాయి. సో అట్లాంటి ఫార్మాట్స్లోకి వెళ్ళటం, డిఫరెంట్గా ట్రై చేయటం అనేది చేస్తే ఐ థింక్ ఎవ్రీబడి విల్ మేక్ మనీ ఇన్ దిస్. సో సంపత్ గారు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్కి చాప్టర్ హెడ్. సో మీకు ఇక్కడ మార్కెట్ ఇంకా అవగాహన ఎక్కువ కాబట్టి సింపుల్ క్వశ్చన్ దీని నుంచి ఏంటి అంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్? ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఫార్మాట్ గురించి, బ్రాండ్స్ గురించి, క్విజిన్ గురించి మాట్లాడుకుందాం, బట్ వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఇన్ జనరల్? నాకు తెలిసి 1-2% అండి అంతే. ఒక మ్యాడ్ అండ్ ఎన్ని ఓపెన్ అవుతున్నాయండి ఒక సంవత్సరంలో మీరు చూసుకుంటే? దాదాపుగా ఎన్ని కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి, కెఫీస్ కానివ్వండి? నెంబర్స్ చెప్పలేను కానండి, బట్ డెఫినెట్గా విగ్రస్గా ఓపెన్ అవుతున్నాయి.
ఏ అయితే క్లోజ్ అవుతున్నాయో ఆ డిస్ట్రెస్ స్టైల్లో కొత్త వాళ్ళు వస్తున్నారు, బ్రాండ్ మారుస్తున్నారు, మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. బట్ కొన్ని రోజులు పోగానే మళ్ళీ మూసేయటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడ ఆగట్లా, కొత్త కొత్తవి వస్తున్నాయి. సక్సెస్ అయిన వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో పెడతాం జరుగుతుంది. హైదరాబాద్లో ఇందాక మీరు అడిగిన దానికి ఒక పాయింట్ యాడ్ చేయాల్సిందే. స్టాక్ డిఫరెన్స్ ఏంటంటే అప్పట్లో మనకి హిమాయత్ నగర్, ఎబిట్స్, బంజారా హిల్స్ లాంటి 2-3 లొకేషన్స్ ఉండేవి. హైదరాబాద్ ఎంత ఇవాల్వ్ అయిందంటే మైక్రో మార్కెట్స్ బాగా ఇవాల్వ్ అయినాయి. ఇంతకుముందు డ్రైవ్లో మలక్పేట్ నుంచి మనకి ఎల్బీ నగర్ నుంచి లేదా కోంపల్ నుంచి జూబ్లీహిల్స్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికక్కడే మైక్రో మార్కెట్స్ ఇవాల్వ్ అయ్యి అక్కడే మన బ్రాండ్స్ అన్నీ అటు వెళ్తున్నాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను అనేది ఏంటంటే ఒక స్పైసీ వెన్యూ ఇన్ అవుట్లెట్లు పెడితే సర్వైవ్ అవుతుందా, మన క్లయింటైల్ జూబ్లీహిల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉందా, సిటీ మొత్తం మనం పెట్టగలిగితే సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూమ్స్ వస్తాయా, అదే రెంటల్ జూబ్లీహిల్స్లో ఉన్న 200 రూపాయలు 300 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ రెంటలు ఎల్బీ నగర్లో 150-200 రూపీస్ రెంటల్ పెడితే డస్ దట్ మేక్స్ ద సేమ్ సెన్స్? ఇట్లాంటివన్నీ ఆలోచించాలండి. జస్ట్ ఊరినే వచ్చేసామా పెట్టేసామా కాకుండా ఇప్పుడు మనం ఎట్లా అయితే ఒక మ్యారేజ్ చేస్తున్నప్పుడు అన్నీ ఆలోచించుకుంటాం కదా, ఇచ్చి పుచ్చుకునేటప్పుడు ప్రతీది డీటెయిల్డ్గా ఆలోచించుకుని లొకేషన్ అడ్వాంటేజ్, మెనో ఏంటి, మెనో ఇంజనీరింగ్ అంటారు, మాకు సబ్జెక్ట్ ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్లో. ఆ మెనో ఇంజనీరింగ్ అనేది సరిగ్గా చేసుకుంటున్నావా, నెంబర్ ఆఫ్ టీమ్స్ని సరిగ్గా పెట్టుకుంటున్నావా. ఇప్పుడు ఒక్కొక్కసారి బిజినెస్ని బట్టి మనం ఎక్స్ట్రా పీపుల్ని కూడా పెట్టుకోవాలి. అది అనుభవం బట్టి వస్తుంది, ఆ వాల్యూమ్స్ని బట్టి వస్తుంది మనం ఎంత వ్యాపారం చేస్తున్నాం అనేది. అట్లాంటివి మనం అన్నీ ఆలోచించుకుని స్టెప్ బై స్టెప్ వెళ్ళటం ఒక ఇది. సో స్పైసీ వెన్యూ 24 years జర్నీ, ఎవల్యూషన్ లైక్ యూ సెడ్, మనం ఇప్పుడే మాట్లాడుకున్నట్టు అప్పుడు మార్కెట్ వేరు, ఇప్పుడు మార్కెట్ వేరు. కాకపోతే గుడ్ ఫుడ్ అప్రిసియేషన్ ఐ థింక్ ఈజ్ ఓన్లీ ఇంక్రీజింగ్ ఇన్ మై ఒపీనియన్. స్పైసీ వెన్యూ ఇంత లాంజివిటీని తట్టుకొని ఇప్పుడు కూడా ఫ్లరిష్ అవ్వడానికి కారణం ఏంటండి? అంటే బేసిక్గా ఏంటంటేనండి, ఒక ప్రోడక్ట్ హిట్ అయిన తర్వాత దాన్ని సక్సెస్ వచ్చిన తర్వాత నిలబెట్టుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. అగ్రీడ్. లక్కీగా ఏంటంటే హ్యాండ్స్ ఆన్ నా ఫ్యామిలీ అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నా వైఫ్ కానీ మా మదర్ కానీ వీళ్ళంతా. మా నాన్నగారు 2008లో చనిపోయారు. బట్ ఆ 2008 నుంచి ఇవాళ దాకా మా మదర్ మొన్న లాస్ట్ ఒక 1-2 years నుంచి రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ అదర్వైజ్ ఆవిడే అక్కడ కూర్చునేవాళ్ళు ఎంట్రన్స్లో, వచ్చిపోయే వాళ్ళు అందరినీ పలకరించడం కానీ ఇవన్నీ. నేను ఎప్పుడైనా కేటరింగ్స్కి వెళ్ళినా కానీ మొత్తం అంతా వాళ్ళే మేనేజ్ చేసుకునేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఏంటంటే డెడికేటెడ్ టీమ్, సార్కి కానీ లేకపోతే బ్రాండ్కి కానీ బ్యాడ్ నేమ్ రాకూడదు అని చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది అండి. అట్రిషన్ చాలా హై రేంజ్లో ఉంటుంది మన హోటల్ ఇండస్ట్రీలో. బట్ స్టిల్ నాకు లక్కీగా ఏంటంటే నేనన్నా లేకపోతే పనన్నా అభిమానంగా చేసుకుని వెళ్ళే టీం ఎక్కువ మంది ఉన్నారు నా దగ్గర. సో అదే లాంగ్విటీకి మెయిన్ ఇదండి. వెరీ నైస్. ఇప్పుడు మీకు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారండి? నాకు మొత్తం గ్రూప్ మొత్తం మీద చూసుకుంటే విల్ హ్యావ్ ఆల్మోస్ట్ కాంట్రాక్టు, నాన్ కాంట్రాక్టు, మన వీళ్ళు ఉంటారండి, అంటే ఫ్రీలాన్సర్స్ కూడా కాదు, లైక్ ఏజెన్సీస్ ఉంటాయి, వ్యాలే పార్కింగ్ మొత్తం. కానీ నాకు వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ మొత్తం మీద ఒక 600-700 మంది ఉంటారు. వెరీ నైస్, వండర్ఫుల్. సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ది అన్సీన్ సైడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, రైట్? ఎందుకంటే యూజువలీ మేము ఇప్పుడు స్పైసీ వెన్యూకి మేము రెస్టారెంట్కి తినడానికి వెళ్తాం, తినేస్తాం, వచ్చేస్తాం. వెనకాతలు చాలా జరుగుతుంది. దేర్ ఈస్ అ లాట్ మోర్ దట్ గోస్ బిహైండ్ ద సీన్స్. సో మోస్ట్ డిఫికల్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ మేనేజింగ్ అ రెస్టారెంట్ చెప్పాలంటే మీరేం చెప్తారు? సో బేసిక్గా నాకు రెస్టారెంట్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు 2001లో 99 నుంచి నాన్నగారు చేస్తున్న కష్టం కానీ, దానికి ముందు మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు చేసినప్పుడు కష్టం కానీ అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తుందండి. నేను చాలా బ్లెస్డ్ యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే అంత ప్రాసెస్ డ్రివెన్ కానీ అంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను టెక్లోకి తీసుకెళ్తున్నాను తప్పించి, కొత్త యాప్స్ ఇవన్నీ రావటం వలన మన స్టోర్ మేనేజ్మెంట్లు కానీ ఇంకోటి నేను ఐ హవ్ సీన్ దెమ్. నేను నా కళ్ళారా చూసాను. పొద్దున్న 3:30 రాత్రి 10:30-11 పడుకున్నా, తెల్లారుజామున 3:30-4 లెగిసి మార్కెట్కి వెళ్ళి దగ్గరుండి వెజిటేబుల్ సెలెక్ట్ చేసుకుని, నాన్ వెజిటేరియన్ సెలెక్ట్ చేసుకుని, మీట్ సెలెక్ట్ చేసుకుని అవి తీసుకొచ్చి మన ముందు ప్రాసెస్ చేసుకుంటూ
దాన్ని ప్యాక్ చేసి పెట్టిన రోజులు ఉన్నాయి. కానీ లక్కీగా ఏంటంటే వెండర్స్ కానీ లేకపోతే సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ ఇప్పుడు ఎంత ప్రాసెస్ డ్రివెన్ అయిందంటే ఇండియా ఇవాల్వ్ అవుతూ ఉండటం వలన FSSAI రూల్స్ ఉండటం వలన ఎవ్రీథింగ్ షుడ్ బి కమింగ్ ఇన్ అ ప్యాకేజ్ అండి. మన ఎండుమిరపకాయలు కానీ కారం కానీ పసుపు కానీ అన్నీ కూడా ఒక ప్యాకేజ్లో వచ్చి FSSAI దీని ముద్రతో వాళ్ళకి నాకు సప్లై చేస్తున్న వెండర్కి కూడా ఆ నెంబర్ సప్లై ఉండాలి. సో దీని నుంచి ఇప్పుడు వెండర్స్ ఒక స్ట్రీమ్ లైన్ చేస్తారు కాబట్టి మనకి అంతా కూడా మనకి ఏమైతే మనకు మెటీరియల్ ఇన్వెంటరీ ఉంటుందో మనకి రేపు పొద్దున ఏం కావాలో మండే టు థర్స్డే ఎట్లాంటి ఫోర్కాస్ట్ ఉంటుంది, ఫ్రైడే సాటర్డే సండే ఎట్లాంటి ఫోర్కాస్ట్ ఉంటుంది అనేది మన పర్చేస్ టీమ్ అనేది క్లియర్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది పర్చేస్ మోడల్. దాని తర్వాత ఇష్యూ చేసినప్పుడు మనకి ఒక ప్రోడక్ట్ ఉంది, ఈల్డ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. 1 కిలో చికెన్ ఇస్తే ఎన్ని ప్లేట్లు అవుతాయి, ప్లేట్కి ఎన్ని పీసెస్ అవుతాయి, ప్లేట్ ఎన్ని గ్రాములు అనేది కూడా మా ఫాదర్ కానీ మా చదువు చెప్పిన వాళ్ళు కానీ ఒక బెంచ్ మార్క్ వేసేసారు. సో మనకి ఏంటంటే దాన్ని మనం ఇష్యూ చేసిన తర్వాత సేల్ చేసిన తర్వాత మన దగ్గర ఎంత సేల్ చేసాము, ఎంత వేస్టేజ్ అయింది, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ డ్రివెన్. దీంట్లో మనకు ఒక సైకిల్లో మనకు ఒక టీము టెక్నికల్గా మనకి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక నైట్ ఆడిట్లా చేసి టేబుల్ మీదకి మొత్తం అంతా ఇది ఇచ్చేస్తుంది రిపోర్ట్ అంతా. సో ఇది ఐఎమ్ జస్ట్ టాకింగ్ ద పేపర్ వర్క్. అయిన తర్వాత మన ప్రొడక్షన్ చేసేది, ఈ ప్రోడక్ట్ అనేది ఏదైతే వస్తుందో మా డిపార్ట్మెంట్కి ఒక మాస్టర్ షెఫ్ ఉంటాడు. మాస్టర్ షెఫ్ కింద సెకండ్ మాస్టర్స్ లాగా 2-3 ఉంటారు. దాని తర్వాత కామీజు ఇట్లాంటి వాళ్ళు 2-3 అసిస్టెంట్లు ఉంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 8 మంది 10 మంది పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఇదేంటంటే స్టాండర్డైజేషన్ ఒక SOP లాగా సెట్ చేసాం. సో ఒకే టేస్ట్ రావాలి. ఎవరితో చేయించిన మాస్టర్ కానీ మాస్టర్ సెలవు పెట్టినా కానీ ఇవన్నీ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా కన్సిస్టెంట్గా మనకి ఆ టేస్ట్ రావటం కోసం అనేది SOPs చేసుకున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆడిట్స్ ఎవ్రీ వీక్ మనకి అవేర్నెస్ కోసం అని చెప్పి మనం ఒక పరీక్షణ ల్యాబ్స్ అని చెప్పి ఒక ఆడిట్ కంపెనీని హైర్ చేసుకున్నాం. వాళ్ళ పని ఏంటంటే వచ్చి మన హైజీన్ అంతా ఆడిట్ చేస్తారు. ఓకే. దాని తర్వాత మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ లేబులింగ్ చేసి ఉన్నాయో లేదో చూసుకుంటారు. అవన్నీ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా స్టోరేజ్ ఎట్లా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనకి అఫీషియల్స్ మనకి ఇన్స్పెక్షన్కి వచ్చారనుకోండి, వీ షుడ్ బి వెల్ ప్రిపేర్డ్ దట్ వాళ్ళు వచ్చినా కూడా మనకి అన్నీ నీట్గా ఉన్నాయో లేదో చూసుకోవటానికి. సో వీక్లీ అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆడిట్స్ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఒక ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది టీమ్కి. సో వీళ్ళు ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్, ఇది ఒక రోజు కానీ కాదండి, వీక్లీ 1 డే ఉంటుంది. త్రూ అవుట్ ద ఇయర్ మనకి ట్రైనింగ్ నడుస్తూనే ఉంటుంది. సో మా వాళ్ళకి ఎవ్రీ టైమ్ దే ఆర్ వెల్ వర్స్డ్ ఆన్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే గెస్ట్ కాన్ఫిడెన్స్. సో మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా దే డూయింగ్ ఇన్స్పెక్షన్స్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ద అవేర్నెస్ పార్ట్. కరెక్ట్. వాళ్ళందరూ వచ్చినప్పుడు మనం అరే మొత్తం రికార్డ్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా అని చెప్పుకోవటానికి ఇది ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే బయట మనం ఏం చేసామంటే మానిటర్స్ ఉంటాయి. మన రెస్టారెంట్లో మన కిచెన్ మానిటర్ని బయట డిస్ప్లే పెట్టేసాం. సో బయట వెయిటింగ్ ఏరియాలో ఎవరైనా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మన రెస్టారెంట్ హైజీన్ అంతా కూడా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. వెరీ నైస్. సో అదొక మోడల్లా పెట్టి రన్ చేస్తూ ఉంటాం. సో వన్ థింగ్ యాజ్ అ కన్జ్యూమర్ అంటే రెస్టారెంట్స్ విజిట్ చేస్తాం, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాం, ఆల్ ఆఫ్ దట్. లాస్ట్ 7-8 ఇయర్స్లో మేజర్గా మారింది ఏంటి అని నన్ను అడిగితే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ బాటిల్స్కి ఛార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఒకప్పుడు ఫ్రీగా వాటర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాటర్ అడిగినా సరే దే గెట్ అ పెయిడ్ వాటర్ బాటిల్ దేర్ దట్ దే విల్ ఛార్జ్ ఎక్స్ట్రా ఫర్. ఈ స్విచ్ ఎందుకైంది అనుకుంటున్నారు? సో బేసిక్గా పోస్ట్ కోవిడ్ ఏమైందంటేనండి లాట్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ ద హైజీన్ పార్ట్. అసలు ఎప్పుడు లేనంత అవేర్నెస్ బాగా మనకి ఇది చేసాం. మేము కూడా కోవిడ్ అప్పుడు ఫ్యూసీ నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఆల్మండ్ హౌస్ అని రన్ చేస్తారు, ఆయన చైతన్య, మేమందరం రాత్రి అయ్యేసరికి కూర్చుని జూమ్ మీటింగ్స్ పెట్టుకుని మొత్తం ఈ NRI అందరినీ గ్యాదర్ చేసి మా ఇంట్లోనే
వీడియో పార్టీస్ లా చేసుకుంటా కబుర్లు చెప్పుకుంటా ఉండేవాళ్ళం. దట్ వాజ్ ద టైమ్ వీ గాట్ విత్ ఐడియాస్ లైక్ హౌ ఆర్ వీ గోయింగ్ టు గెట్ బ్యాక్ అవర్ గెస్ట్ కాన్ఫిడెన్స్. రేపు పొద్దునాడు వచ్చి నాక్ అని కొట్టి ఏంటా ఇది అనే మాట అనిపించుకోకూడదు కదా. సో అందుకని కస్టమర్ అనే అతన్ని మనం ఎట్లా కాన్ఫిడెంట్గా మళ్ళీ మన కొట్లకి తీసుకురాగలం అనే డిస్కషన్ మీద లిటరల్గా శానిటైజర్స్తో కాళ్ళు కడిగాం, ఫుట్వేర్ కడిగాం, టెంపరేచర్స్ చెక్ చేసేవాళ్ళం, రాగానే శానిటైజర్స్ టేబుల్స్ ఆఫ్ చేసి కూర్చోబెట్టేవాళ్ళం. సో ఆ టైంలో గ్లాస్లో వాటర్ తాగటం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది. ఫింగర్ బౌల్స్ ఇవ్వటం అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. ఎందుకంటే వాడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే విల్ నాట్ ఫీల్ కంఫర్టబుల్ కదా. అందుకని చెప్పి ఆ టైం నుంచి ఏం చేసామంటే బాటిల్ని టేబుల్ మీద పెట్టేసేవాళ్ళం. సో కొన్ని రెస్టారెంట్స్ ఏంటంటే ఎంఆర్పి మీద కొంత ఎక్కువ ఛార్జ్ చేసి అది కొంచెం డిబేట్ అయ్యింది. బట్ ఎంఆర్పిలో అమ్మాలి. ఒకవేళ ఎంఆర్పి మీద పైన అమ్మినా కూడా బాటిల్ ఓపెన్ చేసి కూలింగ్ ఉన్న బాటిల్లో లేకపోతే రూమ్ టెంపరేచర్ కస్టమర్ని అడిగి చూపించిన తర్వాత గ్లాస్లో పోర్ చేసి పెడితే సో ఎంఆర్పి మీద ఎక్కువ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు సర్వీస్ ఇస్తున్నావు రెస్టారెంట్ కాబట్టి. అది ఒక ఇది. కాకపోతే ఏంటంటే గెస్ట్ నాలెడ్జ్తోనే ఛార్జ్ చేయాలి. కస్టమర్ కనుక మాకు గ్లాస్లో నాకు ఈ నీళ్లు కాదు డ్రింకింగ్ వాటర్ కావాలంటే కంపల్సరీ గ్లాస్ పెట్టి మేము జగ్గు తీసుకొచ్చి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. సో ఎవరు నో చెప్పడానికి లేదు. ఇంట్రెస్టింగ్. ఓకే. సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఇప్పుడు మీరు అన్నట్టు మైక్రో మార్కెట్స్ క్రియేట్ అవుతున్నాయి అనే ఆస్పెక్ట్ ఒకటైతే, ఇంకొకటి దేర్ ఆర్ యూనో జూబ్లీ హిల్స్ మీది స్పైసీ వెన్యూ ఉన్నది కానివ్వండి, దేర్ మల్టిపుల్ రెస్టారెంట్స్ అండ్ మల్టిపుల్ కెఫేస్ ఆల్సో నౌ ఓపెనింగ్ అప్ ఆన్ ద సేమ్ రోడ్. ఇప్పుడు మన రోడ్ నెంబర్ 36 కానివ్వండి, దేర్ మల్టిపుల్ రెస్టారెంట్స్ ఆన్ ద సేమ్ రోడ్. ఇలాంటి కాంపిటీషన్, హై కాంపిటీషన్ ఉన్న లొకేషన్లోని మీ ప్రెజెన్స్ ఉన్నప్పుడు మీరు యూ డూ ఎనీథింగ్ ఇన్ ఎడిషన్ టు ఎన్షూర్ దట్ మీరు మ్యాక్సిమం కస్టమర్స్ని పుల్ చేస్తున్నప్పుడు? ఎందుకు అంటే మీ స్పైసీ వెన్యూకి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం కూడా వెయిటింగ్ అనేది 30 minutes 40 minutes వెయిటింగ్ ఉంది. వ్యాలే పార్కింగ్ కూడా ఐ థింక్ వెయిటింగ్ అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత వ్యాలే పార్కింగ్ కూడా స్టార్ట్ చేశారు మీరు. సో మీరు కస్టమర్ పుల్లింగ్కి మీరు ఏమైనా అడిషనల్ ఇది తీసుకుంటున్నారా? వెయిటింగ్ టైం గురించి వాట్ ఆర్ యూ డూయింగ్? దిస్ ఇస్ యాజ్ అ కస్టమర్. బేసిక్గా మీరు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటేనండి, మనకి ఉన్న లొకేషన్కి దెర్ ఇస్ అ క్యాలిక్యులేషన్ లైక్ ఒక 100 సీటింగ్కి 20 కార్ పార్కింగ్ ఉండాలి, 20% కార్ పార్కింగ్ కావాలనేది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన రెస్టారెంట్లో మనం ఆల్ డే డైనింగ్ చేస్తున్నామా, బ్రేక్ షిఫ్ట్లో లంచ్ అండ్ డిన్నర్ సర్వ్ చేస్తున్నామా అనేది ఈ 2 ఆస్పెక్ట్స్ తీసుకుంటే కనుక నా రెస్టారెంట్లో 175 సీటింగ్ ఉంటుంది. 175 సీటింగ్ గాను నాకు దగ్గరగా 40-50 కార్ పార్కింగ్ కావాలి టెక్నికల్గా అయితే. ఎందుకంటే ఒక కార్లో 3-4 వచ్చేవాళ్ళు పాత రోజుల్లో. ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ అయింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము 4 సీట్లు పెడితే అంటే 100 సీటింగ్ పెడితే 100 కార్లు వస్తే కేటర్ చేసే ఇది ఉండాలి. దానికోసం అని చెప్పి నేను మల్టిపుల్ లొకేషన్స్ తీసుకుంటే అది నాకు వైబుల్ కాదు. సో నాకు ఎప్పుడు కూడా స్పైసీ వెన్యూ లొకేషన్లో నాకు స్పేస్ పెట్టుకుని కూడా నేను సీటింగ్ పెంచుకోలేకపోయా పార్కింగ్ ఇష్యూ వల్ల. అంతే కదండి. ఇప్పుడు నాకు టెర్రస్ ఉంది, నేను ఒక 2 లిఫ్ట్లు పెట్టేసి పర్మిషన్ తీసుకుని పైన ఇంకో 200 సీటింగ్ చేయొచ్చు. ఈ 450 సీటింగ్ వలన నాకు ఎంతమంది వస్తే కనుక నాకు 400 కార్లు వచ్చినాయి అనుకోండి, 400 కాదు 150-200 కార్లు పెట్టాలంటే కనీసం నా స్పైసీ వెన్యూ ల్యాండ్ 2000 yards. అట్లాంటి 2-3 ల్యాండ్లకు తీసుకోవాలి. ఇప్పుడున్న జూబ్లీ హిల్స్కి ఉన్న రెంటల్స్కి కానీ ఎప్పుడు జూబ్లీ హిల్స్ హయ్యర్ సైడే ఉంటుంది, ఇప్పుడున్న దానికి అసలు పెట్టలేము. సో ఆ రేషియోలో చూసుకుంటే మేబీ ఇంకొక లొకేషన్ ఓపెన్ చేయాలి తప్పించి అదే లొకేషన్లో నేను సీటింగ్ పెంచాలి, పార్కింగ్ పెంచాలి అంటే వాజ్ నాట్ పాసిబుల్. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీ ట్రై టు గివ్ అ ఫాస్ట్ టర్న్ అరౌండ్. మా దగ్గర అట్లీస్ట్ ఒక 35 minutes 40 minutesలో ఒక టేబుల్ టర్న్ అరౌండ్ అవుతూ ఉంటుంది. వీ ట్రై టు గివ్ అవర్ బెస్ట్. తిట్లు తింటాం కానీ తప్పట్లా. సో అందుకనే ఈ రోడ్లోనే కొంచెం ఎలివేటెడ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇంకో అవుట్లెట్ ఓపెన్ చేయబోతున్నాం. వెరీ నైస్, ఇంట్రెస్టింగ్. సో
ఇప్పుడు కొత్తగా ఎఫ్ఎన్బిలోని ఇఫ్ సంబడీ వాంట్స్ టు స్టార్ట్ దేర్ ఓన్ రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి, వాట్ ఆర్ యువర్ సజెషన్స్ యాజ్ టు, మీరు ఇప్పుడు అన్నట్టు 15 సీటర్ ఇట్లా చిన్న చిన్న ఫస్ట్ స్టార్ట్ చేసుకొని స్కేల్ చేసుకోండి అన్న ఒక సజెషన్ ఇచ్చారు ఇప్పుడు మీరు మన కాన్వర్జేషన్లోని. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మీకు మార్కెట్, ఎగ్జిస్టింగ్ మార్కెట్ కండిషన్స్లో, అంటే రైట్ నౌ ఏషియన్ రెస్టారెంట్స్ కూడా ఇప్పుడు అలాగే పట్టుకున్నది మళ్ళీ హర్డ్ ఇది. ప్రతి లొకేషన్లో ఇంతకుముందు ఏషియన్ రెస్టారెంట్ అంటే జూబ్లీ హిల్స్కి రావాల్సి వచ్చేది, లేదంటే కొండాపూర్లో ఉండేవి ఒకటి రెండు. ఇప్పుడు అన్ని చోట్ల ఏషియన్ రెస్టారెంట్స్ ఓపెన్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు మార్కెట్లోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటే వాట్ వుడ్ యువర్ సజెషన్ బీ టు దెమ్? సో బేసిక్గా ఏంటంటేనండి, ఫస్ట్ థింగ్ మన పొజిషనింగ్ ఏంటి అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఆ దగ్గరలో ఉన్న సప్లై డిమాండ్ ఫార్ములాని మనం చెక్ చేసుకోవాలి. ఓవర్ హెడ్స్ని ట్రై టు ఎంత తక్కువ పెట్టుకోగలిగితే అంత మంచిది ఎప్పుడైనా స్టార్టింగ్లో. స్లోగా బ్రాండ్ హిట్ అయిపోయిన తర్వాత మేబీ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఊరిని ఒక చిన్న ఫార్మాట్ చెప్తా. నాకే ఒక కొత్త రెస్టారెంట్ పెట్టాలనిపిస్తుంది. నేను ఒక జిఎం లాంటి వాడిని ₹1,00,000 శాలరీకి, ఒక షెఫ్ని ఒక ₹4,00,000 శాలరీకి తీసుకొచ్చి పెట్టేసి రెస్టారెంట్ పెడతాం అంటే ఎవడైనా చేస్తాడు. కాకపోతే ఒక ఫార్మాట్ పెట్టుకుని ఓవర్ హెడ్స్ పెంచుకోకుండా నువ్వే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే ఆ 2,00,000, 3,00,000, 4,00,000 నీకు కలిసి వస్తాయి. మంచి మాస్టర్ షెఫ్స్ని పెట్టుకుని, కుక్స్ని, వాళ్ళ కింద ఒక టీంని డెవలప్ చేసుకుంటే నీ ఓవర్ హెడ్స్ తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం నీకున్న రెస్టారెంట్కి నువ్వు ఒక బ్రేక్ఫాస్ట్ రెస్టారెంటా, ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంటా, నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో క్రౌడ్ వస్తుందా, టాప్ ఫ్లోర్లోకి వెళ్తే క్రౌడ్ వస్తుందా అనేది నువ్వు ఒక చిన్న ఒక రీసెర్చ్ చేసుకోవాలి. మనకి స్వాట్ అనాలిసిస్ అని చెప్పి కాలేజెస్లో ఇట్లా మన స్ట్రెంగ్త్, వీక్నెస్ అన్నీ ఆపర్చునిటీ, థ్రెట్ అన్నీ చూసుకుని నీ సప్లై డిమాండ్ని బట్టి నువ్వు ఆ ఒక లొకాలిటీలో 10లోనో 36లోనో 45లోనో 1లోనో నువ్వు పెడతంటే నీకు ఇమ్మీడియట్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కాంపిటీషన్ ఏంటి, కొత్తగా వస్తున్నాయి ఏంటి, ఈ ఏ లెవెల్లో రెంటల్స్ ఇస్తున్నారు, ఏ లెవెల్లో జీతాలు ఇస్తున్నారు అనేది ఒక బిజినెస్ అనాలిసిస్ చేసుకుని దిగితే బాగుంటుందని ఇది నా సజెషన్ ఎవరికైనా కొత్తగా పెట్టేవాళ్ళకి. సెకండ్ థింగ్, ఈ మధ్య నాకు తెలిసి ఒక దోశ కాన్సెప్ట్లో రానివ్వండి, ఒక కాఫీ కాన్సెప్ట్లో రానివ్వండి, ఒక బిర్యానీ కాన్సెప్ట్లో రానివ్వండి, దెర్ ఆర్ హ్యూజ్ సక్సెసెస్ ఇన్ స్మాల్ మెన్యూస్ అండ్ ఒక క్యూజిన్ పెట్టుకుని, చిన్న సీటింగ్ పెట్టుకుని, చిన్న టీముని పెట్టుకుని పెద్ద ప్రాఫిట్స్ తీసుకునే వాళ్ళని చూస్తున్నాను నేను. అట్ ద సేమ్ టైం ఇది హైదరాబాద్లో చూసిన 1-2 బ్రాండ్స్ అయితే నేను బాంబే, ఢిల్లీ, లేకపోతే సింగపూర్ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చూస్తున్నప్పుడు ద కైండ్ ఆఫ్ బిజినెస్ దే ఆర్ స్టార్టింగ్. అసలు నేను ఈవినింగ్స్ మన బెంగళూరులో ఒక బర్గర్ ప్లేస్ ఓపెన్ చేశారు. దానికి వెళ్తానికి అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఓన్లీ 18 సీటర్ 20 సీటర్, ఒక 2 hours ఓపెన్ చేస్తాడు, ఒక ప్రోడక్ట్ చేసుకుంటాడు, 3-4 స్టాఫ్, వాళ్ళే కౌంటర్ మీద ఇస్తారు. హై అండ్ నీకు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఎట్లాంటి మీట్స్ స్టేక్స్ దొరుకుతాయో అట్లాంటి స్టేక్స్తో చేసిన బర్గర్స్. యూ విల్ నాట్ ఫీల్ ఏదో లోకల్గా తింటున్నాము అనే ఫీల్ ఉండదు. ఒక 100 పోర్షన్స్ చేసుకున్నాడు అనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే అయిపోవాలి అది. అండ్ దట్స్ అ గుడ్ సైన్. చాలామంది ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చి 9:30, 10 o'clock ఏదైనా ఒక ఐటమ్ అయిపోయింది అనుకోండి, మేము ఇక్కడి నుంచి ఇంత డ్రైవ్ చేసుకొస్తున్నాం, ఐటమ్ అయిపోయిందని చెప్పడం డిసప్పాయింట్ అవుతారు. గెస్ట్ షుడ్ స్టార్ట్ ఫీలింగ్ హ్యాపీ. ఓహో, ఇక్కడ ఒక ప్రోడక్ట్ అయిపోయింది అంటే కనుక అంత బిజినెస్ అవుతుంది, రేపు మార్నింగ్ నీకు ఒక ఫ్రెష్ ప్రోడక్ట్ ఇవ్వబోతున్నాడు, అట్లాగా ఆలోచించుకుంటూ ముందుకెళ్తే F&B ఇండస్ట్రీ కూడా అట్లా రియాక్ట్ అయ్యి ముందుకెళ్తూ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఒక ప్రోడక్ట్ మీద వెళ్తాం వలన నీ ఫోర్కాస్ట్ కూడా ఒక ఐడియాతో చేస్తావు. మండే నుంచి థర్స్డే దాకా మనకు ఆఫీసులు ఉన్నాయి, లంచ్ బిజినెస్ ఉంటుంది, ఈవినింగ్ నైబర్హుడ్ ఉంది, డిన్నర్స్ కూడా ఫ్యామిలీస్ వస్తారు, మనకు ఆన్లైన్ ప్రెజెన్స్ ఏంటి,
స్విగ్గీ జొమాటోలో మనం ఎట్లా ఉండబోతున్నాం, వాళ్ళకి ఇచ్చే అగ్రిగేటర్ కమిషన్స్ కానీ లేకపోతే మన జిఎస్టీలు కానీ మ్యాచ్ అవుతున్నాయా అన్నీ. ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్, డార్క్ కిచెన్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫేమస్ అయినాయి. అవి ఇప్పటికీ వైబుల్ ప్రాజెక్ట్స్ నిజంగా చేసుకోవాలనుకుంటే. కానీ పెద్ద పెద్ద మెనూలు చేసేసుకుని ఒకళ్ళు ఎవరో ఒక ఐటెం బ్రహ్మాండంగా రన్ అవుతుంది అని చెప్పి సమ్ XYZ బిర్యానీ లేకపోతే కుక్కర్ బిర్యానీ ఒక ఫ్యాడ్ లాగా రన్ అవుతూ ఉంటాయి. అదే మన దాంట్లో పెట్టుకుందాం, ఆ కుక్కనే తీసుకుని వద్దాం, వాడికి ఇక్కడ 50,000 ఇస్తే మనం 75,000తో తీసుకొద్దాం, ఆ మైండ్ సెట్ పోయి మనమే కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసుకుందాం, యూనిక్ ప్రోడక్ట్స్ తయారు చేసుకుందాం, అప్పుడు మనకి ఆడియన్స్ పెరుగుతారు అనే మైండ్ సెట్తో వెళ్తే మాత్రం 100% విల్ డూ అ లాట్ ఆఫ్ ఇదండి. మనం విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నాకు తెలిసి ఒక ప్రోడక్ట్తో స్టార్ట్ అయిన 4-5 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిన డెజర్ట్స్, ఐ మెన్షన్ ద నేమ్ ఆల్సో, కాన్సు లాంటివి, నౌ ఇట్స్ అ బిగ్ బ్రాండ్. 4 ప్రోడక్ట్లు 5 ప్రోడక్ట్లు ఉండేవి, ఆ అబ్బాయే చేసుకునేవాడు, ఆ అమ్మాయి కౌంటర్ మీద కూర్చుని అమ్మేది. ఒకసారి రెంట్ ఎక్కువైందని చెప్పి ఇంకో లొకేషన్కి వెళ్ళినా కూడా ఇదే క్రౌడ్ అటు వెళ్ళేవాళ్ళు. ఈ రోజున కాన్సు పరిస్థితి ఏంటండి, మల్టిపుల్ లొకేషన్స్, ఆల్ SOP సెట్, బిగ్గర్ బ్రాండ్, నౌ ఇట్స్ అవైలబుల్ ఇన్ మోర్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అట్లా ఒకసారి డెవలప్ అయిపోయిన తర్వాత యూ ఎక్స్పెరిమెంట్, కానీ యువర్ మార్జిన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. నువ్వు చాలామంది పిల్లలు ఎవరైతే ఇప్పుడు బిజినెస్లోకి వస్తూ ఉంటారు, వాట్ ఈస్ రీజన్ ఏంటంటే ప్యాషన్ అంటారు. ప్యాషన్తో ఎప్పుడు రాకూడదండి, డబ్బులు సంపాదిద్దామనే రావాలి. వెరీ నైస్. మీరు క్లౌడ్ కిచెన్స్ గురించి మాట్లాడారు కదా, కోవిడ్ టైంలోని ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు బిజినెస్లు స్టార్ట్ చేద్దాం ఇది అది అని చెప్పి క్లౌడ్ కిచెన్ ఒకటి ఆంధ్ర పులావ్తోటి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఈ రిసర్చ్ ఏం చేసుకోకుండా ఫస్ట్ దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత 3-4 months తర్వాత తెలిసింది ఏంటంటే ఓకే షెఫ్ని సెట్ చేసుకున్నాడు, వెరీ గుడ్ ప్రోడక్ట్, వాస్ వెరీ టేస్టీ, ఐ టేస్టెడ్ ఇట్. అంతా అయిన తర్వాత 2-3 months తర్వాత తెలిసింది ఏంటంటే అసలు జొమాటోలో లిస్ట్ అవ్వడానికి, అంటే కనిపించడానికి, జనాలు ఎత్తుక్కుంటే అంత లాంగ్ లిస్ట్లోనే వాళ్ళు కనిపించడానికి వీ హ్యావ్ టు పే జొమాటో సంథింగ్, a big amount rather for a small startup like that. సో జొమాటో, స్విగ్గీ గురించి మాట్లాడుకుందాం, కానీ క్లౌడ్ కిచెన్ బిజినెస్కి ఇంకా స్కోప్ ఉన్నది హైదరాబాద్లో. ఎందుకంటే నేను అప్పుడు తను చెప్పినప్పుడు 2021 టైంలోనే ఆ నెలలోనే అపారెంట్లీ మాదాపూర్లో 50-60 క్లౌడ్ కిచెన్లు ఓపెన్ అయినాయి అంట, ఆంధ్ర క్విజిన్ తోటే. సో ఇప్పటికి ఇంకా స్కోప్ ఉంది ఆ క్లౌడ్ కిచెన్ బిజినెస్. 100% స్కోప్ ఉందండి, కానీ ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది అది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ ప్రోడక్టే ఉంది, మనం క్లౌడ్ కిచెన్లో ఎట్లా రన్ చేయొచ్చు అనే మోడల్. సోషల్ మీడియా అనే దాన్ని మనం గట్టిగా వీ హ్యావ్ టు మార్కెట్. మన PR ఏజెన్సీస్ కూడా అంతే స్ట్రాంగ్గా వాటిని హెల్ప్ చేయాలి. మనం సోషల్ మీడియాలో ఎంత బాగా చూపిస్తాం అనేది. దట్స్ హౌ. నువ్వు ఇంట్లో 10 కిలోలు బిర్యానీ చేసుకుని నేను ఆన్లైన్ వచ్చాను అమ్మాలి అంటే 500 కూడా రాకపోతే నువ్వు చేసిన బిర్యానీ 5,000 ఉంటుంది, పారేస్తావా? అసలు నువ్వు ఉన్నావు. ఫస్ట్ థింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, నీ ప్రోడక్ట్ గురించి మాట్లాడాలి. నువ్వు ఒక 10 మందికి చెప్పిన తర్వాత ఒక 10 మందికి నువ్వు ట్రయల్ తినిపించి నువ్వు ఫీడ్బ్యాక్స్ తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ని వాళ్ళు ఆ 10 మంది ఇంకో 100 మందికి చెప్తారు బాగుందా బాగాలేదా అని. ముందు ఇనిషియల్గా ఆ 100 మందే నీ ఆడియన్స్ అనుకుని దిగు, ఆ తర్వాత మల్టిప్లై అవుతే వెళ్తుంది నీ ప్రోడక్ట్ స్ట్రాంగ్గా ఉంటే. ఫస్ట్ ఏంటంటే ప్రతిదానికి ఎస్ చెప్పడం మానేయాలి మనం. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 మందికి కావాలి, మనం ఆ స్ట్రెంగ్త్ ఉందా, చేయగలమా? 1 అవర్లో 100 మంది బిర్యానీలు చేసేవ్వగలమా? నాకున్న టీమ్ స్ట్రెంగ్త్కి నేను 20 బిర్యానీలే చేయగలను. అది నువ్వు అనలైజ్ చేసుకో, ఎస్సా నో చెప్పాలనేది ఒక జడ్జ్మెంట్ పెట్టుకో. తర్వాత నీ ప్రోడక్ట్ గురించి నువ్వు ఒక 10 మందికి మాట్లాడి చెప్పాలి. లక్కీగా ఇప్పుడు మీరు పాడ్కాస్ట్లు అన్నీ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. చాలామంది స్టార్టప్స్ వాళ్ళు వచ్చి మీ ముందు మాట్లాడుతున్నారు. ఐ సీ ద బిజినెస్ గ్రోయింగ్. వాళ్ళ దాంట్లో కూడా ఒక బ్రాండ్గా కూడా ప్రివైల్ అవుతున్నారు. ఒకప్పుడు వాళ్ళు చిన్న చిన్న బళ్ళు పెట్టుకుని GHMC వాళ్ళు ముయించేసిన రోజులు కూడా నాకు గుర్తు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా అని చెప్తా ఉంటారు. నౌ ఐ ఫీల్ సో హ్యాపీ. వాళ్ళు అంత ఫ్లరిష్ అవుతా చేసుకుంటూ వెళ్తున్నారు. సింగిల్ ప్రోడక్ట్స్ వాళ్ళవి కూడా. సో బేసిక్గా ఏంటనేది ఫస్ట్ నువ్వు అనలైజ్ చేసుకో, ఆ తర్వాతే దిగు. అయితే బేకరీ ప్రోడక్ట్స్ కానీ ఇప్పుడు చాలా బేకరీ క్లాసెస్ చెప్పే కాలేజెస్ వచ్చేసినాయి. చాలామంది నాన్ F&B బ్యాక్గ్రౌండ్ లేడీస్
జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళు అది నేర్చుకుని సొంతంగా హోమ్ స్టూడియోస్ పెట్టుకుని బ్రౌనీస్ కానీ కుకీస్ కానీ అమ్ముతున్నారు. దర్ ఇస్ అ డీసెంట్ మార్జిన్ ఏంటంటే ఇప్పుడు బ్రౌనీస్ కుకీస్ పాడైపోయేవి కాదు. సో నువ్వు తీసుకుని చేసుకుని షెల్ఫ్ లైఫ్లో పెట్టుకుంటావు. నీకు ఇంట్లోనే ఎవరో ఉంటారు, ఎవరైనా వచ్చి నీకు స్విగ్గీ జొమాటో ఆర్డర్ ఇస్తే తీసి ఆ బాక్స్ తీసి వాళ్ళకి ఇస్తావు. అట్లాంటి ప్రోడక్ట్స్ బాగా రన్ అవుతాయి. బిర్యానీ లాంటి ప్రోడక్ట్ బాగా రన్ అవుద్ది. నువ్వు ప్యాక్ చేసి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, కస్టమర్ అనేవాళ్ళు ఆఫ్లైన్లో తినేది అంటే రెస్టారెంట్లో రేంజ్ మీద అప్పటికప్పుడు తయారు చేసి మన ప్లేట్లో పెట్టుకుని తినే ఎక్స్పీరియన్స్కి ఒక ఆన్లైన్లో మన ఇంటికి తెచ్చుకొని తినే ఎక్స్పీరియన్స్కి చాలా తేడా ఉంటుంది. మన పార్సిల్ అని తీసుకెళ్తున్నాం అంటే ఇట్స్ అ కాంప్రమైజ్డ్ ఎక్స్పీరియన్స్. నాకు అక్కడ కుదరట్లా తింటాం, నేను ఇంటికి వెళ్ళి తింటున్నాను అంటే ఆరిపోద్ది, దానికి మాయిశ్చర్ పట్టేస్తుంది వేడికి, ఆ వాటర్ మళ్ళీ వెళ్ళి ఆ ఫుడ్లో పడుతుంది. నువ్వు ఆ చికెన్ ఫ్రై మొత్తం దాంట్లో ఉన్న మళ్ళీ నీళ్ళన్నీ దాని మీద పడినాయి అనుకోండి, ఆ కారం అంతా డైల్యూట్ అవుతుంది. సో అట్లాగా ఇట్స్ అ కాంప్రమైజ్ థింగ్ ఆన్లైన్ అనేది. సో నీ ప్రోడక్ట్ ఏంటి, ఇప్పుడు బేకరీ ప్రోడక్టు, స్వీట్ ప్రోడక్టు, ఇట్లాంటివన్నీ నువ్వు షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. నీకు అట్లీస్ట్ ఒక 3-4 డేస్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది స్వీట్స్కి వీటికి. అట్లాంటి ప్రోడక్ట్స్ క్లౌడ్ కిచెన్స్ అన్నీ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు కొన్ని బిర్యానీ బ్రాండ్స్ కానీ కర్రీ బ్రాండ్స్ కానీ అవి క్లౌడ్ కిచెన్లో ఎక్కువ రోజులు నడవు. ఒక పాయింట్ ఆఫ్ టైం థ్రెష్ హోల్డ్ అయిపోగానే ఇమ్మీడియట్గా అది F&B మన మన డైనింగ్లోకి కూడా వచ్చేయాలి. అప్పుడు నీకేమవుద్ది, టర్న్ అరౌండ్ పెరుగుద్ది, ప్రోడక్ట్ లైఫ్ ఇదవుతూ ఉంటుంది. సో నీకు టెస్టింగ్ వాటర్స్ లాగా నువ్వు కొత్త లొకేషన్ మైక్రో మార్కెట్స్ ఇవాల్వ్ అయినాయి, అక్కడికి వెళ్ళి నల్గొండలో చేయి, కొంపల్లిలో చేయి, ఆదిబట్టలలో చేయి, ఇట్లాంటి ప్లేసెస్లో క్లౌడ్ కిచెన్స్తో స్టార్ట్ చేయి, చిన్న మెనూస్తో స్టార్ట్ చేయి. ఒకసారి డిమాండ్ రావటం మొదలైతే ఒక 20 సీటింగ్ అయ్యి 20ని నెక్స్ట్ ఇయర్ 40 చేయి. ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు 4-5 ప్రోడక్ట్లు ఉన్నాయి, ఓ 4-5 ప్రోడక్ట్లు అదే చికెన్ మటన్ వీటితో ఇంకో 2 కర్రీస్ సెపరేట్ టైపు, ఈరోజు గోంగూర మాంసం చేస్తారు, ములక్కాయ మాంసం చేయి, అదే మటన్తో ఇంకోటి ఏదైనా ఫ్రై చేయి. అట్లా నువ్వు 4 ఐటెంలు 10 ఐటెంలు చేయి. అట్లా ఒక 3-4 ఇయర్స్ టైంలో నీ మెన్యూ ఇవాల్వ్ అవుద్ది, నీ సీటింగ్ పెరుగుద్ది. అట్ ద సేమ్ టైం నీకు ఫ్రెష్నెస్ ఆఫ్ ద ప్రోడక్ట్ కూడా కన్సిస్టెంట్గా తిరుగుతూ ఉంటుంది కదా. కరెక్ట్. ఆన్లైన్లో వెళ్తూ ఉంటుంది, ఆఫ్లైన్లో అక్కడ తింటూ ఉంటారు కదా. ఇక్కడికి వచ్చి తిన్నవాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు ఇక్కడ చాలా బాగుందిరా పార్సిల్ కన్నా ఇక్కడికి వెళ్ళి తిందామని. అగ్రీడ్. సో కమ్యూనిటీతో పాటు నువ్వు పెరుగుతావు, ఆ చుట్టుపక్కల ఉన్న నైబర్హుడ్తో పాటు నువ్వు పెరుగుతావు. అగ్రీడ్. ఈ ఈటింగ్ అవుట్ కూడా కోవిడ్ తర్వాత పెరిగినట్టుగా అనిపిస్తుంది మాకైతే. బట్ ఓవరాల్గా స్విగ్గీ జొమాటో ఆర్డర్లు కూడా పెరుగుతున్నాయని వింటున్నాను నేను. హూ ఎవర్ ఇస్ రన్నింగ్ F&B ఆర్డర్లు పెరుగుతున్నాయి, జనాలు రావట్లేదు, అండ్ స్విగ్గీ జొమాటో ఇస్ ఛార్జింగ్ అ లాట్ ఫ్రమ్ అస్ అని చెప్పి. సో వాట్ ఈస్ మోర్ రిలయబుల్ డేటా పాయింట్ అంటే జనాలు బయటకు వస్తున్నారా? మన స్పైసీ వెన్యూవే కోకాపేటలో వీ హావ్ డన్ క్లౌడ్ కిచెన్. డెఫినెట్గా చాలామంది చెప్తారు నాకు స్పైసీ వెన్యూ కోకాపేటలో టేస్ట్కి ఇక్కడికి ఒక 10-20% తేడా ఉంది అంటే, నేను మీకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది. మీకు కన్సిస్టెన్సీ రావాలి అంటే కనుక మీరు అక్కడికక్కడ తింటే మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడి నుంచి ప్యాక్ చేసుకుని నీ దగ్గరకు వచ్చేసరికి 45 minutes, మేము ప్రిపరేషన్ టైం 20 minutes. నువ్వు ఇప్పుడు కొనుక్కున్న తిన్న తర్వాత ఎమ్మటే కన్జ్యూమ్ చేస్తావా? ఇప్పుడు ప్రోడక్ట్ 2 hours 3 hours షెల్ఫ్ లైఫ్ ఉంటుంది మనం చేసింది. అది ఇప్పుడు స్నాక్స్ తెప్పించుకుంటావు, పార్టీ అయిన తర్వాత ఎప్పుడో 10:30-11 భోజనం చేస్తావు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని, అది గ్యారంటీడ్ కాదు కదా మనకి. ఇప్పుడు వేడిగా తిన్నది బాగుంటుందా, ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడి చేసుకుని నెక్స్ట్ డే తిన్నది బాగుంటుందా? సో అదొకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఏదైతే నైబర్హుడ్తో నువ్వు డెవలప్ అవుతా వెళ్ళాలి అని చెప్పానో అది వెరీ వెరీ క్రూషియల్ పాయింట్ అండి. సో బేసిక్గా ఇప్పుడు నేను కోకాపేట నేను ఓపెన్ చేసినప్పుడు 3.5-4 years బ్యాక్, వాళ్ళ పక్కన ఏమి అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి కానీ ఎవరు ఆక్యుపేషన్ ఉండేది కాదు. స్లోగా అపార్ట్మెంట్ ఉంది, అసలు నా పక్కన గోడ. అట్లాంటిది స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు, కౌంటర్కి వచ్చి కొనుక్కున్నారు. సో అట్లాంటి ఇవన్నీ చూసిన తర్వాత మేమేం చేసామంటే, మేమే కొన్ని పార్సిల్స్ డెలివరీ చేయడానికి మా ఓన్ టీమ్ని పెట్టుకున్నాం. సో మాకేంటంటే రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది, పక్క నైబర్హుడ్లో మనకి అట్లీస్ట్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా అని చెప్పి. సో అట్లాగా చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే ఆన్లైన్ సేల్స్ ఆఫ్లైన్ సేల్స్ కోవిడ్ తర్వాత బాగా పెరిగింది.
రెండు పెరిగినాయి. ఎందుకంటే పీపుల్ హ్యావ్ డిసైడెడ్ మనకి ఎంజాయ్ చేయాల్సిందే, శుభ్రంగా తినాల్సిందే అనేది వాళ్ళ మైండ్ సెట్ వచ్చేసింది. సో పిల్లలు కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ఎ ఫోన్ ఇంట్లో. నా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. ఇంకో బయట చైనీస్ ఇంకో చోట నుంచి తెప్పిస్తారు, మన దగ్గర నుంచి తెప్పిస్తారు. వాళ్ళు ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసినప్పుడు భోజనాలు చేయడం. సో మన ముందే వీ హ్యావ్ అ ఫ్యామిలీ హూ హ్యావ్ 4 phones. అందరూ యాప్స్ వాడటం మొదలు పెట్టారు, ఫింగర్ టిప్లో వచ్చేస్తుంది. సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు పెరుగుతున్నాయండి. ఇంట్రెస్టింగ్. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ విత్ స్పైసీ వెన్యూ నెక్స్ట్? మీ విజన్ ఏంటి? ఎట్లా గ్రో అవుదాం అనుకుంటున్నారు? ఎట్లా ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? రోడ్ మ్యాప్ ఇస్ వెరీ క్లియర్ అండి. స్పైసీ వెన్యూ అట్ జూబ్లీ హిల్స్ దెర్ విల్ బి 1 లొకేషన్. ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో అదే జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాన్ని ఏమన్నా కొంచెం మేకప్ చేసి కొంచెం బెటర్గా ఇవాల్వ్ చేయటం ఇంటీరియర్స్ వైజ్గా. కోకాపేట్లో ఉన్న స్పైసీ వెన్యూని ఇంకా గుడ్ లొకేషన్లోకి క్లౌడ్ కిచెన్ని మార్చేసి గుడ్ రెస్టారెంట్ అక్కడ కూడా చేద్దాం అనేది. వెరీ నైస్. సో స్పైసీ వెన్యూకి అయితే ఇది ప్లాన్ అండి. ఓకే, మనం సిటీ మొత్తం ఎక్స్పాండ్ అవ్వాలి, ఫ్రాంచైజీలు ఇచ్చేయాలి, రాయల్టీల మీద బతికేయాలి, అసలు ఏం లేదు. మనది మనం సరిగ్గా చేసుకుంటే గుడ్, బ్రాండ్ డైల్యూట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇంకొంచెం లాంగ్విటీ వెళ్ళి మేబీ నెక్స్ట్ జనరేషన్ దీంట్లోకి వస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. లేదంటే కనుక ఫ్రాంచైజింగ్ బిజినెస్లో అయితే మన దగ్గర లేదు. ఎందుకంటే మంది చేసుకోవటానికే టైం లేదు. మన నమ్మి ఎవరో డబ్బులు పెట్టి ఫ్రాంచైజ్ తీసుకుని వాళ్ళ దగ్గర ఏదో 1 time పేమెంట్లు తీసుకుని మనం దానికి వాళ్ళకి బాధ్యతగా మనం వెళ్ళి రెస్పాన్సిబుల్గా అక్కడ ఎవరో వంటోడు మానేసాడా, ఉప్పులు కారాలు సరిగ్గా లేవా, నేను సపోర్ట్ చేయలేకపోయాను అనుకోండి, వాట్స్ ద రీజన్ ఆఫ్ హెల్పింగ్ దమ్? ఎవరైనా వస్తారు నా దగ్గర, రోజు ఎవరో ఒకళ్ళు వస్తారు, నాకు ఏదైనా స్పైసీ వెన్యూ ఇవ్వు లేదంటే సపోర్ట్ చేయని. నువ్వు పెడతానంటే వచ్చి ఒక 10 రోజులు నా దగ్గర చూసుకో నేనేం చేస్తున్నాను. నీ నేచర్ ఆఫ్ వర్క్కి నా నేచర్ ఆఫ్ వర్క్కి తేడా ఉంటుంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ తీసుకున్నప్పుడే దీంట్లో దిగు అని. సో నా పొజిషనింగ్ నేను 2 లొకేషన్స్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ 10 yearsకి అయితే రోడ్ మ్యాప్ వెరీ క్లియర్ అండి, ఇంతే మనం చేసేది. సో బేసిక్గా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే తెలుగు క్యూజిన్ మీద ఇప్పుడు ఎట్లయితే ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ, ఏప్రికాట్ డిలైట్ అని ఈ 2 నేను ట్రేడ్ మార్క్ వర్డ్ మార్క్ కూడా చేసి ప్రొటెక్ట్ చేసుకున్నా. అయితే చాలామంది ఫ్రెండ్సే వాడుతూ ఉంటారు ఏప్రికాట్ డిలైట్ అని చెప్పి. నేనేం చేయలేను, బట్ ఎందుకంటే చేయగలను, కానీ నేనే ఫ్రెండ్స్ కదా అని నేను ఊరుకుంటున్నా. బేసిక్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీలో రిజిస్టర్ అయి ఉన్నాయి ఈ 2 ప్రోడక్ట్స్ కూడా. సో ఇట్లాగా మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు నేను పెడుతున్న T3 అని పెట్టా. నాకు గున్నం గంగరాజు గారు ఆ పేరు పెట్టారు, తేట తెలుగు అని చెప్పి. సో ఒక బిల్డింగ్ మొత్తాన్ని ఒక తెలుగు నా సొంతంగా చేసుకున్న రెసిపీస్తో నేను ఇంకొక షెఫ్ విఘ్నేష్ అని చెప్పి ఇద్దరం ఉన్నాం. తను నా షెఫ్ పార్ట్నర్గా ఉంటాడు. అతనితో కలిపి చేస్తున్న ప్రాజెక్ట్ చేస్తున్న T3 అని. సో దాంట్లో వీ హ్యావ్ 3 models. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వీ హ్యావ్ డన్ అ కాఫీ షాప్, దాని పేరు కాఫీ సంగం. 1.5 month అయింది ఓపెన్ చేసి, ఇట్స్ డూయింగ్ వెల్. ఇది సెటిల్ అవ్వగానే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి నెక్స్ట్ 15-20 daysలో ఓపెన్ చేస్తాం. ఇట్ విల్ బి అన్ అలాకాటే రెస్టారెంట్ వేర్ మేము చేసుకున్న రెసిపీస్ ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ, ఏప్రికాట్ డిలైట్ని ఎట్లయితే మేము తయారు చేసుకున్నామో ఆ రెసిపీలతో వీఆర్ ఓపెనింగ్ అ రెస్టారెంట్. అట్లాంటి రెసిపీలతో, వెరీ నైస్, అంటే మనం సొంతంగా చేసుకున్నది. ఇప్పుడు ఇదే 25 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఉలవచారు బిర్యానీలు, ఆవకాయ బిర్యానీలు, లేకపోతే మన కోడిగుర్లు, గోంగూర మోసాలు, ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అయితే లాస్ట్ ఒక 5-6 years నుంచి నెంబర్ ఆఫ్ తెలుగు రెస్టారెంట్స్ అయిపోయి పెద్ద ట్రోల్ అయిపోయింది కదా. అట్లా కాకుండా మనం సొంతంగా చేసుకుందాం అనే రెసిపీలతో మనం ఒక మెన్యూ సెట్ చేసాం ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ మనం ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ప్లేస్లా చేద్దాం అని. ఓకే. సో దెల్ బి లైవ్ కిచెన్, మనకు ఫ్రెష్గా అన్నీ అక్కడికక్కడే చేస్తూ ఉంటారు, మన అన్ని టేబుల్ మీద సర్వీస్ అవుతూ ఉంటాయి. సో అది ఏంటంటే ఒక మిలిటరీ హోటల్ బంతి భోజనం నీ ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్పను. అదేంటంటే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెనూ ఒకటి ట్రై చేస్తున్నాం. ఓకే. సో అది నేను దసరాకు ప్లాన్ చేసుకున్నా.
సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉన్నదో ఏమైనా ప్రొడక్ట్స్ ఏమున్నాయో మెన్యూలో ఏమైనా డిస్క్లోజ్ చేస్తారా? మొన్న ఊరికినే ఒక చిన్న రివీల్ లా చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆవకాయ ముద్దపప్పు అన్నం ఉంటుంది కదా, ఆవకాయ ముద్దపప్పు అన్నంని మనం ఏం చేసామంటే ఆరెంజీని బాల్స్ అని చెప్పి మన చీజును రిసోటో రైస్తో దే డూ అ స్నాక్. ఓకే. సో అట్లా మనం ముద్దపప్పు ఆవకాయతో వీ హెవ్ డన్ వన్ ప్రోడక్ట్ అనమాట. మన ఊరినే ఫస్ట్ రివీల్ అని చెప్పి ఊరినే ఒక చిన్న ఇది చేసాం. అది కాకుండా వీల్ హ్యావ్ 60-70% ఆఫ్ ద న్యూ ప్రోడక్ట్, ఒక 20% క్లాసిక్స్ ఉంటాయి, మన తెలుగు క్లాసిక్స్. సో ఒక టేబుల్ మీద ఒక 4-5 వచ్చారనుకోండి, ఒక ఏలియన్ గా ఉండకూడదు, వాళ్ళకి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ తో బయటకు వెళ్ళాలనే దీంట్లో చేస్తున్నాం. వెరీ నైస్, వెరీ నైస్. సో యూ సీ హైదరాబాద్ మార్కెట్లోనైతే ఇంకా స్కోప్ ఉన్నది అంటారు. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీద కేర్ తీసుకొని యూనిక్గా చేయగలిగితే ఇంకా స్కోప్ ఉన్నది అని అంటున్నారు. ఎస్ అండి, 100% స్కోప్ ఉంది. ఇంట్రెస్టింగ్. సో బేసిక్గా మీరు ఇప్పుడు 24 years అంటే బ్రాండ్ లాయల్టీ భయంకరంగా ఉండే ఉంటుంది. దట్స్ వెరీ ఎవిడెంట్ అండ్ ఇట్స్ క్లియర్లీ వ్యాలిడేటెడ్ ఆల్సో. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు సర్వ్ చేస్తున్నారు కాబట్టి. ఈ బ్రాండ్ లాయల్టీ అన్నది యూజువలీ వాట్ ఈస్ యువర్ కస్టమర్ రిటెన్షన్ రేట్ ఆర్ రిపీట్ కస్టమర్ ఎంత ఉన్నారు ఒకటి. రెండోది హౌ యూ ఇన్వెస్టెడ్ ఇన్ ఇంక్రీజింగ్ దట్ పర్సంటేజ్. సో బేసిక్గా ఏంటంటేనండి, నేను 24 years బ్యాక్ ఓపెన్ చేసినప్పుడు ఆ రోజున్న 20-25 years ఉన్న వాళ్ళందరూ ఈ రోజున 45-50కి వచ్చుంటారు నాలాగే. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు, వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ తర్వాత ఫంక్షన్లు కూడా చేస్తున్నాం. సో ఒక 3 generations అనుకోండి, 2.5-3 generations టైప్లో. సో బేసిక్గా మన స్పైసీ వెన్యూ ఫుడ్ తినగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఫర్ అరౌండ్ 12-13 years నుంచి స్టార్ట్ అయితే ఒక 50-55 years వరకు ఎలిజిబుల్ ఏజ్ గ్రూప్ అది మనకి. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 2.5 decades నుంచి ఈ జనరేషను, ఈ రెండు నేను చూసుకుంటే కనుక నాకు ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ బర్త్డే పార్టీతో ఫస్ట్ బర్త్డేతో స్టార్ట్ అయింది, పెళ్ళయింది, వాళ్ళ పిల్లల బర్త్డేతో స్టార్ట్ అయింది, వాళ్ళు ఇంత అయ్యారు. ఇప్పుడు మొన్న నాకు ఈ కాఫీ సంఘంకి వచ్చారు బ్రేక్ఫాస్ట్కి. హౌ డూ యూ లైక్ ద ప్లేస్ అంటే ఐ డెంట్ లైక్ ద ప్లేస్, ఐ లవ్ ద ప్లేస్ అంది చిన్న పాప. సో ఐ కుడ్ యాక్చువల్లీ ఇంకో 10 years లాంగివిటీకి నాకు ఒక స్కోప్ కనిపిస్తుంది. సో అట్లాగే మనం ప్రోడక్ట్ డ్రివెన్గానే మనం లాయల్టీ పెంచుకుంటూ వెళ్ళగలం అండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన టీం కూడా సో ఇన్వాల్వ్డ్ దీంట్లో. నాకు ఒక మనిషి ఎట్లా ఉంటారంటే వాళ్ళకి దే రికగ్నైజ్ దెమ్ బై ఫేస్. సో ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, ఎనీ ప్లేస్, మనం ఫోన్ చేసి వీల్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్. మాకు ఈ టైంకి టేబుల్ కావాలనో లేకపోతే నాకు ఈ ప్రోడక్ట్ కొంచెం ఇట్లా కావాలని. మాకు ఇప్పుడు ఒక 4-5 ఎట్లా ఉంటారని ఫోన్ చేయగానే వాళ్ళ ఫోన్ నెంబర్ ఫీడ్ అవుతాం పక్కన పెడితే, వాళ్ళ ఫోన్ నెంబర్ వీళ్ళకి మైండ్కి ఉంటుంది, వాళ్ళ ఇంటి నెంబరు, వాళ్ళ ప్లాట్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబర్తో పాటు వాళ్ళ ఇంట్లో ఎవరికి అప్పచెప్పాలో కూడా వీడు చెప్పగలడు. అట్లాంటి టీం ఉన్నారు మనకి. సో జూబ్లీ హిల్స్ మనం ఓపెన్ చేసినప్పుడు స్టార్టెడ్ ఆఫ్ లైక్ ఒక 700-800 ఇళ్ళ నుంచి ఈరోజు నాకు తెలిసి 4,000-5,000 ఇళ్ళు దాకా ఉన్నాయి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పెరిఫరీలో. సో నాకున్న టీం ఎంత ఇదేంటంటే వాళ్ళు ఫోన్ చేయగానే మనకి అడ్రస్సు, ఆర్డర్ కూడా చెప్పేసే దీనికి వెళ్ళిపోతారు. లంచ్ టైంలో థాలీ అంటే ఈవినింగ్ ఏ స్నాక్, సార్ మీకు ఆ స్నాక్ ఇష్టం కదా, పోయినసారి అట్టా చేశాను కదా పంపించేస్తాను అనేది. సో అట్లా బ్రాండ్ లాయల్టీ ఉంది. నాకు ఇన్ హౌస్ గెస్ట్లు ఎవరంటే నా స్టాఫ్. వాళ్ళ లాయల్టీ ఉంటేనే కదా నేను ఇన్ని రోజులు లాంగ్విటీగా చేసేది. చాలామంది ఎండ్ ఆఫ్ ద డే సాయంత్రం అయ్యేసరికి పోచింగ్కి వస్తారు. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఈ రోజుకి నేను ఇన్ని అవుట్లెట్స్ పెట్టిన వైజాగ్లో కానీ నేను ట్రైన్ చేసుకున్న టీమ్సే నా దగ్గర ఉన్నారు. నేను ఎక్కడి నుంచి కూడా తీసుకున్నదంటే వాళ్ళు ఏదైనా అప్లై చేస్తే, నేను ఇప్పుడు నాకు తెలిసిన ఒక 5-6 అవుట్లెట్లు ఉంటాయి, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఒక చంక్ ఆఫ్ పీపుల్ బయటకు వస్తారు, వచ్చి నా దగ్గరికి రెజ్యూమ్లు తెస్తారు. నేను ఫోన్ చేసి చెప్తా, సార్ మీ వాళ్ళు ఇట్లా వచ్చారండి అంటే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, లేదంటే చెప్పి అక్కడ సబ్జెక్ట్ క్లోజ్ అవుద్ది.
అట్ ద సేమ్ టైం నేను అది ఎక్స్పెక్ట్ చేస్తాను, నా దగ్గర నుంచి ఎవరు వెళ్ళకూడదు అనేది. లక్కీగా ఏంటంటే మా దగ్గరికి వచ్చి సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒకటి ఆఫర్ చేసి వెళ్ళేవాళ్ళు. మార్నింగ్ కల్లా నాకు చెప్తారు, మా సార్ నన్ను ఇట్ట పలానా వాళ్ళు వచ్చారు, మన వాళ్ళని అడిగారు, అంత ఇదైపోయారు. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ నాకు పిల్లలు ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళు అంతా నా ఏజ్ వాళ్ళు, మా నాన్నగారి దగ్గర స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకన్నా చిన్న చిన్న వాళ్ళు కూడా ఆ రోజున జాయిన్ అయిన, ఈరోజు పెళ్ళిళ్ళు అయ్యి ఇప్పుడు పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టి ఇట్లాగా ఈ 10th వచ్చింది, ఇంటర్కి వచ్చింది, మెడిసిన్ సీట్ జాయిన్, ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఆ లాయల్టీ బిల్డ్ అవుతూ వచ్చింది కదా, 2 గెస్ట్లోనూ ఇది. సో ఈ రెండింటిని ట్రాక్లో పెట్టుకుంటా ప్యారలల్గా వెళ్తూ ఉంటే లాంగ్విటీ ఆటోమేటిక్గా వస్తుంది. రోజుకి ఒక 5గురితో మాట్లాడితేనే ఎనర్జీ అయిపోద్దండి. మీరు హౌ యూ మేనేజింగ్ ఆల్ ఆఫ్ దిస్? ఇప్పుడు మీరు రోజుకి 5 అంటున్నారు, నేను కనీసం రోజుకి ఒక 20-30 మందితో మాట్లాడతాను మా స్టాఫ్తో. సో ఆ రౌండ్లో మొత్తం నెల అయ్యేసరికి ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తా. మైట్ నాట్ డూ దట్ కాంట్రాక్ట్ స్టాఫ్, మన వ్యాలే పార్కింగ్, హౌస్ కీపింగ్ వీళ్ళతో నేను చేయలేకపోయినా నా కోర్ టీమ్ని మొత్తం ఉన్న 3-4 అవుట్లెట్లో కవర్ చేయడానికి నేను అట్లీస్ట్ ఒక నెల రోజుల్లో రోజు 5 నుంచి 10 మంది మినిమం, 20 మంది మ్యాక్సిమం నేను అందరితో మాట్లాడుకుంటూ వెళ్తానండి. అప్పుడే కదా వాళ్ళు ఓపెన్ అయ్యేది మన దగ్గర, ఇట్లా బాబు నాకు ఇది కావాలి, ఇది చేసి పెట్టండి. అడికి ఒక చనువు రావాలి కదా, నాతో మాట్లాడుకునే చనువు, లేదంటే నన్ను దూరం పెట్టాడు, అది రావద్దని చెప్పి అట్లా. ఇది కాకుండా ఒక టీం, ఇప్పుడు మీరు ఈ లెవెల్ లాయల్టీ మీ టీం నుంచి ఉన్నది కాబట్టి అట్రిషన్ కూడా చాలా తక్కువ అంటున్నారు. మీరు చేసిన వాటిలో వాట్ ఎల్స్ డూ యూ థింక్ హ్యాస్ వర్క్డ్ ఫర్ యూ టీమ్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో? అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మనం చూసుకోవాలి కదండి. మనం గ్రో అవుతున్నప్పుడు వాడి నీడ్ ఏంటి, వాళ్ళకి ఎట్లాంటి ఒక మాట్లాడడం మంచిదే కదా అది. సో అట్లాగా సార్ నన్ను అడిగారు, మా సార్ నన్ను అడిగారు, మా పిల్లలు ఏం చదివారు, ఇంట్లో అన్నీ ఓకేనా, అప్పుడు ఆ చనువుతోనే కదా నా దగ్గర ఓపెన్ అప్ అయ్యేది. అట్లా కుదిరిందండి ప్రతిదీ. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు అన్నీ నేనే చేసుకునేవాడిని, ఇప్పుడు ఇంత వాస్ట్ టీమ్ అవటం వలన ఇప్పుడు హెచ్ఆర్లో పిల్లల్ని వీళ్ళందరినీ హైర్ చేసి ఒక కోర్ టీమ్ని ఒక 15-20 మంది ఉంటారండి. ఫస్ట్ ఆ వాల్ దాటిన తర్వాత నా దగ్గర పంపిస్తారు, మొత్తం వాళ్ళే రిజాల్వ్ చేసేస్తూ ఉంటారు మ్యాక్సిమం. ఓకే. సో ఆ ఫస్ట్ లేయర్ ఆఫ్ టీము నా షీల్డ్ అనమాట. కేటరింగ్ ఒకడు 2-3 ఉన్నారు, రెస్టారెంట్లో ఒక 2-3 ఉన్నారు, ఇంకో చోట 2-3 ఉన్నారు. అయితే ఇది నేను ఎంతసేపుకి పాజిటివ్నెస్సే చెప్తున్నాను, కానీ దెర్ ఆర్ సిచ్యువేషన్స్, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉంటాను ఎక్కువసేపు, క్లౌడ్ కిచెన్లో ఒక 2-3 మానేస్తారు. మానేయటానికి కారణం 2-3 ఉంటాయి. ఒకటి బెటర్ ఆఫర్ రావచ్చు, లేదు వాడి ఇంట్లో ఏదైనా ఇష్యూ ఉండి వెళ్ళిపోవచ్చు, వాడికి ఒంట్లో బాగోకపోవచ్చు. అది ఏంటనేది మనతో ఓపెన్ అప్ అవ్వాలి కదా. సో టీమ్ లీడర్స్ అనేవాళ్ళు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి బ్రాండ్ బిల్డ్ చేసేటప్పుడు. ఫస్ట్ ఐడెంటిఫై పీపుల్, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు బ్రాండ్ని బాగా చూసుకుంటారు. సో మీరు ఇప్పుడు చాలా ట్రావెల్ కూడా చేస్తారు, మీరు రెస్టారెంట్స్ విజిట్ చేస్తారు, కొత్తగా వచ్చినవి లెగసీ బ్రాండ్స్ కూడా. మీరు ఇప్పటి వరకు చూసిన ఫుడ్ బిజినెస్లో, కెఫేలు కానివ్వండి, రెస్టారెంట్ కానివ్వండి, ఏ క్విజిన్ అయినా సరే, చాలా ఇన్స్పిరేషనల్ అండ్ యాస్పిరేషనల్ అని మీకు అనిపించిన బ్రాండ్ ఏంటి? నాకు బేసిక్గా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద టైం మరి ఏజ్ వలనో ఏంటో మొత్తానికి నాకు నా హోమ్ ఫుడ్, మన తెలుగు ఫుడ్ అంటే బాగా ఇష్టం అండి. నేను బాగా ట్రావెల్ అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ ఫుడ్ తినడానికి ట్రై చేస్తా. బాగా ఇన్స్పిరేషనల్ ఫుడ్ ఏంటంటే నాకు లక్నోవి క్యూజిన్ బాగా ఇష్టం. ఓకే. ఎందుకంటే దే హ్యావ్ బ్లెండ్ ఆఫ్ స్పైసెస్ కదా, అవన్నీ కబాబ్స్ కానీ ఇంకోటి చేసేది. రెండోది విజయవాడ అటువైపు వెళ్ళాను అనుకోండి, ఆ పునుగులు, మా హోమ్ టౌన్ అంటే మా ఫాదర్ వాళ్ళు సొంతూరు విజయవాడ, పెరిగిందంతా వైజాగ్ ఇటువైపు అయినా కూడా ఆ పునుగులు కానీ, లేదంటే మన రోడ్డు మీద హైవే మీద వెళ్తుంటే మురుగన్ హోటల్ అని ఉంటుంది, అరిటాకేసి భోజనం పెడతాం, అట్లాంటి ప్లేసెస్లో తింటాం కానీ, లేదంటే పెళ్ళిళ్ళల్లో మన ఇక్కడ హైదరాబాదీ ముస్లిం వెడ్డింగ్స్లో ఉండే బిర్యానీస్ కానీ, నాట్ ద అవుట్లెట్ బిర్యానీస్, వెడ్డింగ్స్లో ఉన్న బిర్యానీస్ కానీ, మన ఊళ్ళల్లో పెళ్లి భోజనాలు కానీ, బంతి భోజనాలు కానీ, అవి ఎక్కువ ఇష్టపడతారు. ఓకే ఓకే.
ఇంట్రెస్టింగ్. అండ్ ఏషియన్ ఫుడ్ ఈజ్ ఆల్ టైమ్. ఎప్పుడైనా కానీ మన దగ్గర దొరకంది కదా. అవును. సో బయటికి వెళ్ళినప్పుడు ఆ లోకల్ ఫుడ్స్ చూస్తాను, లేదా బాంబే అటువైపు వెళ్ళినప్పుడు పెద్ద బ్రాండ్స్ పెడుతున్న ఏషియన్ ఫుడ్స్. న్యూ జనరేషన్ రెస్టారెంటియర్స్ ఇప్పుడు బాగా స్టార్ట్ అయ్యారు బాంబేలో. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అవన్నీ. చిన్న వాళ్ళు అంటే 25-30 ఇయర్స్లో హ్యూజ్ సక్సెస్లు చూసిన వాళ్ళు. సో బేసిక్గా ఈ మధ్య మాకు బెంగళూరులో అవార్డ్స్ జరిగినాయి, కల్నరీ కల్చర్ అని చెప్పి. వీర్ సాంఘవి గారు అని, హీ వాజ్ అ వెరీ బిగ్ జర్నలిస్ట్. ఆయన హైదరాబాద్ నుంచి 5 బ్రాండ్లకి సెలెక్ట్ చేశారు. ఒకటి స్పైసీ వెన్యూ, ఇంకోటి 5 అని చెప్పి కొత్తగా పెట్టారు, వన్స్ అపాన్ ఎ టైమ్ అని చెప్పి గ్రీన్ పార్క్, దంపుక్తో ఒకటి, ఇంకొకటి ఏదో పెట్టారు. ఏంటి మీరు హైదరాబాద్ రూకి ఇచ్చారు, హైదరాబాదీ రెస్టారెంట్కి ఇవ్వాలి కదా బిర్యానీ గీట్కి అంటే అసలు ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, మీ 5 దొరకటమే మాకు కష్టమైంది హైదరాబాద్లో. మేము ఫిల్టర్ కొట్టుకుని చూస్తే మీ 5 దొరికారు నాకు. సో ఆయన ఛాలెంజ్ ఏంటంటే, మిషలిన్ స్టార్ రెస్టారెంట్స్ బ్యాంకాక్ లేకపోతే సింగపూరు, యూకే అట్లాంటి ప్లేసెస్లో ఉన్న రెస్టారెంట్లకే మిషలిన్ స్టార్లు వస్తున్నాయి. మన ఇండియాకి మిషలిన్ స్టార్ ఇంతవరకు రాలేదు, అసలు మట్టిలో మాణిక్యాల్లాగా చాలామంది ఉన్నారు అని చెప్పి వెతకటం మొదలుపెట్టారు. స్పైసీ వెన్యూకి ఎందుకు వచ్చింది అంటే, యూ అట్లీస్ట్ ఒక 70-80% ఆఫ్ ద మెనూ యూ ఆర్ డూయింగ్ ఒథెంటిక్. మిగతా అన్నీ చైనీస్ అని, ఇండియన్ అని, తందూర్ అని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ఎక్కువ కనిపించవు నీ ప్లేట్ మీద. అదే నేను ఓల్డ్ సిటీ కానీ లేకపోతే బిర్యానీ ప్లేసెస్కి కానీ వెళ్తే నాకు బిర్యానీ కన్నా ఎక్కువ నూడిల్స్, తందూరి చికెన్లు, మంచూరియాలు అవి కనిపిస్తున్నాయి ప్లేట్ల మీద. నీ ఒథెంటిక్ నేను ఎందుకు ఇవ్వాలి నీకు అనే దాని మీద కొన్ని పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్లో నేను వెళ్తే బెంగళూరు కానీ, బాంబే కానీ, గుజరాత్ కానీ వాళ్ళ రీజనల్ ఫుడ్ని చాలా గొప్పగా చెప్పుకుంటారండి. మనం వడాపావుని కానీ, లేకపోతే మిస్సల్ పావు కానీ, లేకపోతే కాకరా కానీ, ఆ పైన అహ్మదాబాద్ అటువైపు, ఈ బెంగళూరులో వచ్చేసరికి దొన్నె బిర్యానీ అవ్వచ్చు, బెన్నె దోశ అవ్వచ్చు, వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు. అట్లాంటివి మన దగ్గర పెరగాలి. కరెక్ట్. అందుకే స్మాల్ ఫార్మాట్స్ అంటున్నా. ఒక దోశ, ఒక బిర్యానీ నువ్వు చెన్నై చేయి, నువ్వు వాల్యూమ్స్ చేయి. ఇట్లా ఇప్పుడు రివార్డ్తో పాటు అవార్డు కూడా రావాలి మనకి. అప్పుడే కదా నీకు గ్లోబల్ రికగ్నిషన్ వచ్చేది. సో అట్లా చూస్తే ఏమవుతుందంటే, నీకు నీ బ్రాండ్ని నువ్వు ఎప్పటికప్పుడు ఇవాల్వ్ చేసుకుంటే ఇట్లాంటివన్నీ వస్తేనే ఓ రికగ్నిషన్ వస్తుంది. దెన్ ఆ కిక్ వస్తుంది టు డూ బిజినెస్. అంతే కదా, ఈ నీడ్ అ ప్యాట్ ఆన్ యువర్ షోల్డర్. అంతా అయిపోయిన తర్వాత బాగా చేసామని. మేము కేటరింగ్ చేస్తాం, నేను అడుగుతాను, సార్ ఫీడ్బ్యాక్ ఫామ్ మీద సైన్ తీసుకొస్తారా, దాంట్లో రాయరు. దాంట్లో పాయింట్ ఉంటుంది, ఫుడ్ బాగుందా, సర్వీస్ బాగుందా. రాయలేదేరా అంటే, ఎప్పుడు రాసేదే కదా సార్ అంటాడు. కాదురా, మేక్ ఇట్ అ పాయింట్. ఒకటి మనకు ఒక ప్రూఫ్ వాళ్ళు బాగా చేసాము అని. రెండోది ఒక సాటిస్ఫాక్షన్, అమ్మయ్య బాగా జరిగింది, ఆయన హ్యాపీ, ఆయన మళ్ళీ మనకి వెనక్కి వస్తాడు. అంతే కదండి. ఒక షెఫ్కి కూడా మనం చెప్పగలం, మన దగ్గర పనిచేసారా ఈరోజు బిర్యానీ చాలా బాగా చేసామంట, గెస్ట్ పొగిడాడు. లేకపోతే వాడికి మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి. అట్లాగే మనకు కూడా ఒక అవార్డు లాంటిది వస్తేనే రికగ్నిషన్ అనమాట. 100%. సో ఏషియన్ ఫుడ్ గురించి మీరు అడిగారు కాబట్టి, హైదరాబాద్లోని ఏషియన్ ఫుడ్ ఎందుకంటే ఇంత ఎక్స్పాండ్ అయిపోతుంది, చాలా ఏషియన్ రెస్టారెంట్స్. అసలు నిజంగా చెప్పాలంటే ఏషియన్ ఫుడ్ ఇంకా పూర్తిగా రాలేదండి. ఓకే. ఇండియన్ చైనీస్ ఎక్కువ రన్ అవుతుంది అగ్రీడ్ వాల్యూమ్స్లో. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, నా ఫ్రెండ్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. 2-3 బ్రాండ్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇంకా చాలా ఇవాల్వ్ అవ్వచ్చు. ఇంట్రెస్టింగ్. ఆల్ రైట్, ఓకే, వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద షో. సో ఈరోజు మేము చాలా నేర్చుకున్నాం, ఎస్పెషలీ హౌ టు డెవలప్ మేబీ స్మాల్ ఫార్మాట్లో స్టార్ట్ చేసి ఒక మిషలిన్ స్టార్ రేంజ్కి వెళ్ళడానికి ఎట్లా అయితే మనం స్లోగా ఎదగాలి, ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి, ప్రోడక్ట్ని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు. ఆల్ ఆఫ్ దిస్ వీవ్ లెర్న్డ్ టుడే. ఎనీ పార్టింగ్ థాట్స్ ఫ్రమ్ యువర్ ఎండ్? ఏం లేదు, బీన్ సీయింగ్ యువర్ షో, డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. ఇంకా చిన్న ఆంటర్ప్రెన్యూర్స్ని బాగా పైకి తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ దెమ్. అట్లీస్ట్ అట్లా అయినా ప్రోడక్ట్ గురించి బయటికి వెళ్తూ ఉంటుంది. యువర్ వే ఆఫ్ సీయింగ్ దట్ F&B ఆంటర్ప్రెన్యూర్స్ని
ఇంటర్వ్యూస్ చేయడం చూస్తున్నాను, లైకింగ్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ సో యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ అండి. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ T3 as well. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.